నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం. వేములవాడలో అభివృద్ధి పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. రైతు డబ్బులు ఆలయ ఖాతాలోకి, అధికారుల నిర్లక్ష్యం రైతన్నకు శాపం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ మహేష్ బి గితే. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సమయంలో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ నాయకులతో కలిసి బేస్మెంట్ పై పరిశీలన చేస్తూ ఉండగా ఒక్కసారిగా నేల కుంగిపోవడంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు నాసిరకం పనుల కారణంగా మధ్యలోనే ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆగిపోయిన వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్లీ నిర్మాణాలను పునః ప్రారంభించగా పనుల నాణ్యతను పరిశీలించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్థలాన్ని సందర్శించారు. ఈ నేపథ్యంలో విచారణ జరుగుతూ ఉండగానే బేస్మెంట్ ఆకస్మికంగా కుంగిపోవడంతో ఒక్క క్షణం వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. వెంటనే అధికారులు ప్రాంతాన్ని ఖాళీ చేసి సమస్యపై సాంకేతిక బృందాలతో సమగ్ర పరిశీలన చేశారు. నిర్మాణ నాణ్యత, కాంట్రాక్టర్ల వ్యవహారంపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాణ్యత లేని కట్టడాలు కడుతున్నారు, అక్రమార్జనకు తెరదీసినరు అనేటువంటి ఆరోపణతో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక నిరసనలు వ్యక్తం చేసినాం. ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ కట్టడం నాసి రకము, నాణ్యత లేనిది. ఆనాడు మేము ఆందోళన చేసినాం. ఇప్పుడు ఎక్కడైతే కూలిందో, ఈరోజు కుంగిందో, నేను గరిమా అగర్వాల్ గారు, గౌరవ కలెక్టర్ గారు కలిసి స్వయంగా డబుల్ బెడ్రూమ్ పరిశీలించి వెంటనే వాటిని తిరిగి నిర్మాణంలో తీసుకుని వచ్చి లబ్ధిదారులకు అందజేయాలని చెప్పని పరిశీలించడానికి వెళ్లి మేము నిలబడితేనే కుంగిపోయింది. అంటే వాళ్ళ యొక్క నాసిరక కట్టడాలు, నాణ్యత లేని కట్టడాలు, అడ్డదారిలో డబ్బును దోచుకొని కాంట్రాక్ట్ ద్వారా పెట్టుకోవడానికి చేసినటువంటి కట్టడాలు మేము చేసిన ఆరోపణ నేను నిజమైంది. కాళేశ్వర భక్తులు మెరుగైనటువంటి కార్యక్రమాలు 76 కోట్లతో చేపట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా స్వయంగా భారీ యంత్రంతో చెన్నై నుంచి వచ్చినటువంటి యంత్రం ద్వారా చేసే పనులు స్వయంగా పరిశీలించడం, భీమేశ్వరాలకు వచ్చేటువంటి భక్తులకు మెరుగైన రీతిలో క్యూ లైన్లను వచ్చే భక్తులు త్వరితగతిన శీఘ్రతరంగా స్వామివారి భీమేశ్వర స్వామి ఆలయం, అదే రావి చెట్టు దగ్గర కూడా వచ్చేటువంటి భక్తులకు స్వామివారిని తెరపై దర్శించుకునే కార్యక్రమం సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు పరిశీలించి రావడం జరిగింది. ఈ క్రమంలో ఈ క్రమం ఇదైతే డబుల్ బెడ్రూమ్ దగ్గర సంఘటన జరిగింది, ఎవరికి ఏమీ జరగలేదు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కుయుక్తులు ఈరోజు ఈ కూలిన దాని పట్ల, కుంగిన దాని పట్ల బయట ప్రపంచానికి మరోసారి తేడతెలియమైందని చెప్పి వారి అవినీతి అక్రమాలు, వారికి ఏవైతే అభివృద్ధి మాటను తీసుకున్నటువంటి నజరాళ్లు, ఈ నిర్మాణం నాసిరకం నిర్మాణాలు ఈరోజు మరోసారి బయటపడ్డదని చెప్పని నేను చెప్పదలుచుకున్నాను. వేములవాడ శ్రీ రాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు వేగవంతం కావాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మంగళవారం ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్తో కలిసి వేములవాడ ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సందర్శించారు. మొత్తం 5,61,00,000 వ్యయంతో 144 ఇళ్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. మూలవాగుపై నిర్మిస్తున్న నూతన బ్రిడ్జ్ పనులు, వేములవాడ ప్రధాన ఆలయం నుంచి తిప్పాపూర్ బస్టాండ్ వరకు జరుగుతున్న రహదారి, డ్రైనేజ్ విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం ఆలయ అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు. ఆలయ దక్షిణ భాగంలో భారీ యంత్రాలతో జరుగుతున్న తవ్వకాలు, నిర్మాణ పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు దిశానిర్దేశాలు జారీ చేశారు. భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న షవర్లు, క్యూ లైన్లు, కళ్యాణకట్ట పనులను కూడా సమీక్షించారు. ఆలయ ఈవో, ఇంజనీరింగ్ అధికారులకు తెగ సూచనలు చేశారు. కార్యక్రమంలో వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్, ఆలయ ఈవో రమాదేవి, తహసీల్దార్ విజయప్రకాష్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ టెంపుల్ సిటీగా అభివృద్ది పరిచాలని చెప్పని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన సుమారు 150 కోట్లతో భూ పూజ చేసుకుని పనులు చేపడుతున్న సందర్భంగా, పనులు వేగవంతంగా జరుగుతున్న సందర్భంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గరిమా అగర్వాల్ గారితో అధికారులతో కలిసి పనులు సమీక్షించడం జరిగింది. ప్రధానంగా 140 ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో అర్ధాంతరంగా నిలిపివేసిన పనులను కూడా పరిశీలించి వాటిని కూడా త్వరితగతిన పేదలకు అందించాలని చెప్పి లక్ష్యంతో ఈ రోజు మేము అక్కడికి వెళ్లడం జరిగింది. అది పురాతన కట్టడము, పాత కట్టడము, ఆ రోజు నాణ్యత లేని కట్టడాలపైన కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము అనేక సందర్భాల్లో పోరాటం చేస్తూ వీటిని పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పండి డబుల్ బెడ్రూమ్ దగ్గర అనేక ఆందోళన చేసిన ఆ క్లిప్ లైన్లన్నీ కూడా మీకు తెలుసు. అక్కడ ఈ రోజు మేమందరం కూడా వెళ్లి వాటిని స్వయంగా పరిశీలించి నాణ్యత లేని కట్టడాలను పరిశీలించినప్పుడు మీ కూలింది కూడా కుంగిది కూడా చూసిండ్రు. అక్కడ మళ్లీ కొత్తగా కట్టడం చేపడుతూ పేదలకు ఇచ్చేటువంటి ఏర్పాటు అక్కడ డబుల్ బెడ్రూమ్ సంబంధించి 144 మందికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడంలో వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ పనులను కూడా పరిశీలించడం జరిగింది. ఆ తదుపరి 2015లో ఫౌండేషన్ వేసినటువంటి బ్రిడ్జి నిర్మాణం పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలుకు తీసుకుని వచ్చి 3వ బ్రిడ్జిని కూడా నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు జరిగింది. సంబంధిత కాంట్రాక్టుల దగ్గర ఫైల్స్ వేస్తున్న పరిస్థితిని కూడా చూడడం జరిగింది. ఆ తర్వాత అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తదుపరి 80 ఫీట్ల రోడ్డు వేములవాడ పట్టణ భక్తుల సుదీర్ఘ కాలం నిరీక్షించి 54 సంవత్సరాలు ఎదురు చూస్తున్నటువంటి రోడ్డు వెడల్పుకు సంబంధించిన 80 ఫీట్ల రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ఇరువైపులా డ్రైనేజ్ వస్తున్నటువంటి దాన్ని కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. మధ్యలో కూడా ఒక డివైడర్ ఉంటే బాగుంటుందని చెప్పి భక్తుల సూచన మేరకు 80 ఫీట్లలో మధ్యలో ఏ విధంగా తీసుకొని చెప్పని సూచన చేయడం చూడడం జరిగింది. ఆ తదుపరి వేములవాడ ఆలయ అంటే టెంపుల్ సిటీగా మీ అభివృద్ది చేస్తున్న ఆమె మేరకు వీటన్నింటి చూస్తూ వేములవాడ ఆలయంలో కూడా సుమారు 76 కోట్లతో పనులు వేగవంతమవుతున్నాయి. ఏదైతే చెన్నై నుంచి వచ్చినటువంటి భారీ యంత్రాంగం దగ్గర కూడా జరుగుతున్న పనులను కూడా సమీక్షించడం జరిగింది. అంటే అడుగుదరి గట్టిగా దొరికేంత వరకు కూడా వేసేటువంటి ఫైల్స్ కూడా స్వయంగా చూడడం జరిగింది. ఆ తదుపరి భీమేశ్వర ఆలయంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తలనీరాల కళ్యాణ కట్ట దగ్గర నుంచి వచ్చేటువంటి భక్తులకు ఎక్కడ స్నానాలు చేయాలని చెప్పినటువంటి అంశం చూడడంతో పాటు భీమేశ్వరునికి వచ్చేటువంటి కోడెమ్మకు చెల్లించుకునేవారు గాని లేదా ఇతరత్ర 100 రూపాయల టికెట్ గాని ఫ్రీ దర్శనకు వచ్చే వారికి ఎలాంటి లోటుపాటు రాకుండా క్యూ లైన్ కూడా స్వయంగా పరిశీలించడం జరిగింది. ఎక్కడ ఏ విధంగా వెళ్లాలి భక్తులు, ఏ విధంగా ఇబ్బంది రాకుండా చెప్పినట్టు చూడడం జరిగింది. అదేవిధంగా రావి చెట్టు దగ్గరకు వచ్చేటువంటి భక్తులు కూడా వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా తగు చర్యలు తీసుకోమని చెప్పండి ఈరోజు సంబంధిత అధికారులకు కలెక్టర్ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం స్వయంగా పరిశీలించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు త్వరలోనే వీలైన తొందరగా ఈ పనులను కూడా పూర్తి గావింపు చేయడంలో నిమగ్నమవుతామని చెప్పి ఈ సందర్భంగా అందరి సహకారం ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే హెచ్చరించారు. ప్రజాశాంతి భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. గత 1 సంవత్సర కాలంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 3740 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముఖ్యంగా రాత్రి వేళల్లో లైటింగ్ తక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి మరింత సమర్థవంతంగా పెట్రోలింగ్ నిర్వహిస్తోన్నట్లు తెలిపారు. జిల్లాలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమాలతో పాటు మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. కొడిమియాల మండలంలోని కోనాపూర్ గ్రామంలో నూతన 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ మౌలిక వసతులను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తోంది. కొత్త సబ్స్టేషన్ ప్రారంభం ద్వారా అధిక లోడుతో నడుస్తున్న తిరుమలపూర్ 33/11 kV సబ్స్టేషన్పై ఉన్న భారీ ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. దీంతో ప్రాంతంలో విద్యుత్ పంపిణీ మరింత స్థిరంగా సమర్థవంతంగా మారనుంది. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొడిమియాల మండలంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని అగ్ర ప్రాధాన్యంగా తీసుకుని ప్రత్యేకమైన చర్యలు చేపడుతోందని, బస్సులలో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డుల మంజూరు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి పథకాలను వేగంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఆడబిడ్డలందరికీ
చీరల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మన మెట్పల్లి కలెక్టర్ శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్యాక్ చైర్మన్ రాజనరసింహరావు గారు, గడ్డం జీవన్ రెడ్డి గారు, చిల్వేరు నారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్ గారు, గోల్కొండ రాజు, అదేవిధంగా మల్లారెడ్డి గారు, రమేష్ గారు, గడ్డం చంద్రమోహన్ రెడ్డి గారు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ మరియు మీడియా మిత్రులకు ఈ కార్యక్రమానికి ఎంతోమంది విచ్చేసిన ఆడబిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు ఈ ప్రభుత్వాన్ని మార్చాలే, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం కట్టిన మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి కార్యక్రమం కూడా మహిళలకు సంబంధించిన కార్యక్రమమే చేస్తుంది. ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన మహిళా సంఘాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ అందజేశారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో హుస్నాబాద్లోని 7 మండలాల 5329 మహిళా సంఘాలకు 5.66 కోట్లు పంపిణీ చేశారు. ఇందులో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు 1524 సంఘాలకు 1.72 కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళా సంఘంలో చేరాలని సూచించారు. మహిళా సంఘాలకు వడ్డీలు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. షానగర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన భారతీయ జనతా పార్టీ రామడుగు మండల శాఖ ప్రధాన కార్యదర్శి పూరెళ్ల శ్రీకాంత్ గౌడ్ పార్థివ దేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘన నివాళులర్పించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ రామడుగు మండలానికి చేరుకుని శ్రీకాంత్ గౌడ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓదార్చుతూ ధైర్యం చెప్పారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దుర్ఘటన పార్టీకి భారీ నష్టమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. వేములవాడకు చెందిన మహిళ రైతు సత్యమ్మ పత్తి పంట విక్రయించగా రావాల్సిన 2,14,549 రూపాయలు అధికారుల నిర్లక్ష్యంతో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఖాతాలో జమ కావడం కలకలం రేపుతోంది. ఈ నెల 6న 27.05 క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయించిన తరువాత డబ్బులు తమ ఎస్బీఐ ఖాతాలో జమ అయ్యాయని సందేశం వచ్చింది. అయితే డబ్బులు డ్రా చేసుకోవడానికి వెళ్లినప్పుడు మీ మొత్తం ఆలయ ఖాతాలో జమ అయిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. విచారణలో సత్యమ్మ ఆధార్ నెంబర్ను పొరపాటున ఆలయ ట్రస్ట్ ఖాతాకు లింక్ చేసినట్లు తెలిసింది. డబ్బులు తిరిగి పొందేందుకు రైతు కుటుంబం 15 రోజులుగా బ్యాంక్, మార్కెట్ కమిటీ, సీసీఐ కార్యాలయాల వద్ద తిరుగుతున్నా కూడా పరిష్కారం దొరకలేదు. ఇదే విషయంపై ఆలయ ఈవో రమాదేవిని సంప్రదించినప్పటికీ ఇది మా తప్ప అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సత్యమ్మ కష్టార్జిత పంటకు వచ్చిన మొత్తం త్వరగా తమ ఖాతాలోకి చేరాలి అంటూ రైతు కుటుంబం వేడుకుంటోంది. నా పేరు వింగేష్, మా అమ్మ పేరు ఇళ్ళ సత్తమ్మ. మేము పత్తి వచ్చేసి 6వ తారీఖు నాడు నాంపల్లి సీసీఐలు అమ్మాము. అమ్మిన తర్వాత మాకు 11వ తారీఖు నాడు మిస్ వచ్చింది బ్యాంక్ నుండి అమౌంట్ ఆడాను. సీసీఐ నుండి మిస్ వచ్చిన తర్వాత మా అమ్మని తీసుకుని నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఈ దేవస్థానం అకౌంట్లో అమౌంట్ ఆడాను అని చెప్పాను. చెప్పిన తర్వాత మేము ఏదో సీసీఐకి వెళ్ళి వాళ్ళని అడగగా మార్కెట్ కమిటీ సెక్రటరీని కలిసిన తర్వాత లెటర్ పెట్టారు. లెటర్ పెట్టిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బ్యాంక్కి వెళ్ళాము. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత మేనేజర్ గారు నాతో వచ్చేసి ఈవో దగ్గరికి వెళ్ళాము. అకౌంట్ సెక్షన్ ఈవో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈవో మేడం వచ్చేసి అమౌంట్ కొంచెం ప్రాసెసింగ్ ఉంటాయి, టైం పడుతుంది అని చెప్పారు. కానీ మేము అమ్మి చాలా రోజులు అవుతుంది, 20 డేస్ ఎబో అవుతుంది. 20 డేస్ నుంచి ఇప్పటివరకు మనకు పత్తి వచ్చిన కైకిలు వాళ్ళు ఇంటి మీదకి వచ్చి గొడవ చేస్తున్నారు. డబ్బులు ఏంటి ఖచ్చితంగా మా అమౌంట్ మా అకౌంట్లో పడాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.